హలో నాన్న. ఏరా అమ్మాయి వచ్చిందా? నీకు నచ్చిందా? లేదు నాన్న, తను ఇంకా రాలేదు. చెప్పాను కదా నాకు టైం ఎంత ఇంపార్టెంటో. తను ఇన్ టైంలో రాకపోతే నేను వెళ్ళిపోతా. రే అలా అనకరా, ఇంకాసేపు చూడు వచ్చేస్తుంది. అయినా గతాన్ని తలుచుకుంటూ ఎంతకాలం గడుపుతావు? సరే సరే ఉంటా. ఆ అమ్మాయి వచ్చేదాకా ఉంటా, ఓకేనా? హీస్ యువర్ ఆర్డర్ సార్. వాట్ అ కలర్, వాట్ అ ఫిగర్. చూస్తుంటే నోరు ఊరుతుంది. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. యాక్చువల్లీ నేనన్నది మిమ్మల్ని కాదండి, మీ ఎదురుగా ఉన్న చికెన్ని. చికెన్నా? చికెన్ని. ఓకే, లెట్ మీ ఆర్డర్ ఫర్ యూ. నో నో నో, నేను జస్ట్ తిన్నాను, బట్ ఇట్స్ లుకింగ్ డెలీషియస్. సో ఇలా అడుగుతున్నా అని తప్పుగా అనుకోకండి. కెన్ ఐ గ్రాబ్ ఎ బైట్? రియల్లీ? నో 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 నో, అంటే తిండికి గతి లేకో కక్కుర్తో కరువో కాదండి. ఐఎమ్ ఏ బిగ్ ఫుడీ. ఇప్పుడే ఫుల్గా తిన్నాను, మళ్ళీ ఆర్డర్ చేస్తే సగం వేస్ట్ అయిపోతుంది. సో సో కెన్ ఐ? ఫ్రీగా ఏమవుతూ, ఐల్ పే ఫర్ వాట్ ఐ ఇట్. ఎస్ యూ కెన్. అవును, సూట్ వేసుకుని వచ్చారు ఏంటి? బిజినెస్ మీటింగా? నో, పర్సనల్ మీటింగ్. ఓ, గర్ల్ ఫ్రెండ్ కోసమా? ఆహా, లవర్ కోసమా ఇంత స్పెషల్ రెసిపీ చెప్పారు? అంటే మంచి రొమాంటిక్ పర్సనే అన్నమాట మీరు. చెప్పండి చెప్పండి, ఎలా ఉంటుంది తను? తిన్నారుగా, వెళ్ళండి. కావాలంటే ఇది కూడా తీసుకెళ్ళండి. చూడండి, మీ ఫుడ్ తింటున్నానని మీరు అరిస్తే పడ్డానికి మీ వైఫ్ నో గర్ల్ ఫ్రెండ్ నో కాదు. కోట్ వేసుకుంటే సరిపోదు, కామన్ సెన్స్ ఉండాలి. ఇదిగోండి బిల్. మీరు లవ్ ఫెయిల్యూర్ కదా? ఇదేంటి ఎలా అనేసింది? ఏంటి, RX100 అర్జున్ రెడ్డియా లేక సాఫ్ట్వేర్ డెవలపరా? ఏంటి? అదే బాస్, ఇంట్లో వాళ్ళు వద్దన్నారా? అమ్మాయి మోసం చేసిందా లేక మీ ప్రేమ విషయం అమ్మాయితో చెప్పలేకపోయారా? అయినా వెళ్ళిపోతా అన్నారుగా, మళ్ళీ ఎందుకు వచ్చారు? నేనే మీకోసం రాలేదు, దేనికోసం వచ్చాను. పైగా బిల్లు కూడా కట్టా. అమ్మాయిలం ఇక్కడ, వెనకడుగు వెయ్యం ఇక్కడ. దీన్ని అబ్బా, పెళ్లి చూపులకు వచ్చానండి. అవునా? అయ్యో పాప మా అమ్మాయి. ఏంటి? అవును, ఎవరో తెలియని నా మీదే ఇంత అరిచారంటే ఆ అమ్మాయిని ఇంకెంత అరుస్తారో, ఇంకేమేం చేస్తారో. నేనెలా కనిపిస్తున్నా మీకు? ఏదో సూట్ వేసుకుని స్టైల్గా ఉన్నావే కానీ కరెక్ట్గా డ్రెస్ వేస్తే విజయవాడ రౌడీలా ఉంటావు. అమ్మదీనమ్మా, నేనా? చూస్తుంటే ఫస్ట్ టైంలా ఉంది. ఏంటది? పెళ్లి చూపులు. చూస్తుంటే మీరు ఎక్స్పర్ట్లా ఉన్నారు. ఎందులో? అదే పెళ్లి చూపుల్లో. అబ్బాయిలు బీర్ కొట్టడం, అమ్మాయిలు తలదించుకోవడం రెండు సర్వసాధారణం. సరే గాని మీ ఫియాన్సీ రావడానికి ఎంత టైం పడుతుంది? ఫియాన్సే కాదు. అదే బాస్, సెట్ అయితే ఫియాన్సీ, నచ్చకపోతే పక్కకు తోసేయ్. నాకేంట్రా ఈ తలనొప్పి? చూస్తుంటే ఇప్పుడప్పుడే వచ్చేట్లేదు గాని ఈలోపు మనం ఒక ట్రైల్ వేద్దామా? వాట్? అదే అబ్బా, పెళ్లి చూపులు రిహార్సల్ చేద్దామా? నీకు రిహార్సల్ చేసినట్టు ఉంటుంది, నేను ఇంకొక అబ్బాయిని రిజెక్ట్ చేశాను అనే ఫీలు ఉంటుంది. వాట్సే? అది ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయితే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నుంచి అంటుంది, మళ్ళీ ఆర్డర్ చేయాలా ఏంటి? మీరు పెళ్లి కొడుకు? హాయ్, నేనే మిమ్మల్ని వెయిట్ చేయించిన పెళ్లి కూతుర్ని. వాట్? రోల్లో ఉండు, రోల్లో ఉండు. ఓ ఓకే ఓకే, పర్లేదులేండి. వర్షాకాలంలో రావాల్సిన వర్షాలు చలికాలంలో రావడం, అరగండి అని చెప్పిన ఆడాళ్ళు అరపూట ఆలస్యం చేయడం మామూలుగా. పులిహోర బానే కలుపుతున్నారే, ఎక్కడ నేర్చుకున్నారేంటి? మీ దగ్గరే. ఏంటి? అదే మీలాంటి అమ్మాయి దగ్గర. మీరు అమ్మాయిలతో కూడా మాట్లాడతారా? అదేంటి అలా అడిగారు? ఏం లేదు, మీరు లవ్లో ఫెయిల్ అయినప్పటి నుంచి ఏ అమ్మాయి వైపు చూడట్లేదని మీ అమ్మగారు చెప్పారు. అవును, కానీ ఇక్కడ నేను ఎక్కువ మాట్లాడలేదు, ఆ అమ్మాయి ఎక్కువ మాట్లాడింది. వాగుడుగా అనుకుంటా. చూస్తుంటే ఆ అమ్మాయి మీకు బాగా నచ్చినట్టుంది.
అయ్యయ్యో అదేం లేదు, షీ స్వీట్ అంతే. అంతేనా? అంతేనా అంటే షీస్ ఫన్నీ, షీస్ బ్యూటిఫుల్. తను మాట్లాడేటప్పుడు తన కళ్ళల్లో ఎగ్జైట్మెంట్, అమాయకత్వం, తన నవ్వులో స్వచ్ఛందనం, తన చేష్టలో కొంటెతనం. వింటుంటే ఆ అమ్మాయికి మీరు బాగా కనెక్ట్ అయినట్టున్నారు. అయ్యయ్యో అదేం లేదు, మీరు చెప్పండి మీ గురించి. చెప్పడానికి ఏముంటుందండి, తెలుసుకుంటే తెలుస్తుంది గాని. తెలుసుకోవాలంటే ముందు కలిసి మాట్లాడుకోవాలి కదా. ముందే చెప్తున్నా, నాకు వంట రాదు. నాకొచ్చు, నేను నేర్పిస్తా. నేను లేటుగా లేస్తా. నేను బెడ్ కాఫీ ఇస్తా. నేను సినిమాలు సీరియల్ చూసి ఏడుస్తా. మంత్లీ గ్రాసరీ లిస్ట్లో టిష్యూస్ యాడ్ చేస్తా. నాకు కోపం వస్తే కొడతా. సెల్ఫ్ డిఫెన్స్ కోసం హెల్మెట్ వాడతా. నాకు ఇంకా కోపం వస్తే అలుగుతా, తిండం మానేస్తా. బుజ్జగిస్తా, గోరుముద్దలు కూడా తినిపిస్తా. మరి మీకు మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తే? గుర్తొస్తే బాధను పంచుకోవడానికి భారీగా మీరున్నారుగా. సరే, లాస్ట్ క్వశ్చన్. పెళ్లి చూపుల మీద మీ ఒపీనియన్? పోనీ నేను చెప్పనా? పెళ్లి చూపులు పరిచయం పెంచుకోవడానికో, కట్నాలు కానుకలు మాట్లాడుకోవడానికో కాదు. ఓ కొత్త అనుబంధానికి పునాది వేయడం, ఓ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టడం. ఎవరో తెలియని అమ్మాయిని ఎక్కడ్నుండో చూసి పుట్టేది ప్రేమైతే, అందరి మధ్యలో అనుకువగా ఏ భయం లేకుండా చూసుకున్న ఆ క్షణం కలిగే ఫీలింగ్ ఏ రైటరు రాయలేకపోయాడు, ఏ సైంటిస్టు చెప్పలేకపోయాడు. కలుస్తామో కలవమో అనే భయంతో, కలలు కనే ప్రేమ కంటే కలిసి జీవించబోతున్నామనే క్లారిటీతో కలలు కండం నయం. ప్రేమలో అపార్థాలొస్తే విడిపోతామేమో కానీ, ఇక్కడ అపార్థాలొస్తే మాత్రం సంజాయిషి చెప్తాం. అక్కడ నా అనే స్వార్థం ఉంటుంది, ఇక్కడ మనమనే బంధం ఏర్పడుతుంది. ఇంకా చెప్పాలంటే దీన్ని పెళ్లి చూపులండం కంటే ప్రీ వెడ్డింగ్ అండం కరెక్ట్. ఎందుకంటే ఒక్కసారి కలుసుందామనుకున్నాక వెనకడుగు వేయడాలుండవు, తప్పుగా ఆలోచించడాలు ఉండవు. దీంతో బంధం ఒకటే కాదు, బాధ్యత కూడా ఏర్పడుతుంది. రేయ్, ఇంకో 10 నిమిషాలు ఓపిక పట్టు, అమ్మాయి వచ్చేస్తుంది, అక్కడే ఉండు. ఏమైంది, డల్ అయిపోయావు? అది హా, పెళ్లి చూపులకు రావాల్సిన అమ్మాయి వస్తుందంట. ఓ అవునా? ఓకే, మరి ఆల్ ది బెస్ట్. బాగా మాట్లాడు, కాన్ఫిడెంట్గా మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడిన దాంట్లో 10% మాట్లాడినా చాలు, అమ్మాయి ఫిదా అయిపోతుంది. మరి నేను బయలుదేరుతాను. నాతో ఏమైనా చెప్పాలా? ఆల్ ది బెస్ట్, యూ కెన్ డూ దిస్. రేయ్, ఏం ఆలోచిస్తున్నావు? లాస్ట్ టైం ఇలానే తనని మిస్ చేసుకున్నావు. ఈసారి ఈ అమ్మాయిని మిస్ చేసుకో. వెళ్ళు, షీఈస్ పర్ఫెక్ట్ ఫర్ యు.